నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పండుగ ఉత్సాహంగా పాల్గొన్న కూటమి నాయకులు. ప్రజా అర్జీల పరిష్కార స్థాయిపై 24 గంటల్లో నివేదిక, కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం. వైద్య రంగానికే వన్నె తెచ్చిన బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి ఒకే రోజు కావడం విశేషం. ఆయన స్మారకార్థం బి.సి. రాయ్ జయంతిని డాక్టర్స్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను సోమవారం పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 7,000 పెన్షన్ అందజేసి మాట నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,44,302 మందికి 165,13,29,500ను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సిటీ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1, 10, 11, 50, 49, 45, 40, 22, 23, 32, 13వ డివిజన్లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాసు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం 6 గంటలకే 11వ డివిజన్ బిఎల్పురం పార్క్ వద్దకు చేరుకుని కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ దినేష్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వైశ్రేణు, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు తదితరులతో కలిసి అర్హులకు పెన్షన్లు అందజేశారు. కాగా 4వ డివిజన్లోని టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు, కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనో, లేకపోతే అనేకమైన పనికిమాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 నుంచే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డేజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి ఇంచుమించు 20,25 లక్షల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారే పెంచారండి. అప్పుడు నాయకత్వంలో 1,500 ఇచ్చేవారండి. అది 3,000 చేశారండి చంద్రబాబు నాయుడు గారే మా వికలాంగులకి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చాక వాసు గారు మాకు మళ్ళీ 6,000 చేశారండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా వాసు గారు వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారండి. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను రిటైర్డ్ పేపర్ మిల్ ఉద్యోగి శుంకర పట్టాభిరమణ అభినందించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను రిటైర్డ్ పేపర్ మిల్ ఉద్యోగి శుంకర పట్టాభిరమణ అభినందించారు. ట్రస్టుకు మరింత చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా 10,116 విరాళాన్ని చెక్కు రూపంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ పసుపులెట్ వెంకట సూరిబాబు, పంతం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సీసీగా పనిచేసి పదవీ విరమణ చేసిన వంటపల్లి మురళీకృష్ణకు ఆత్మీయ వేడుకలు పలికారు. ఆయన సేవలను వక్తలు కొనియాడారు. రాజమహేంద్రవరం ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న వంటపల్లి మురళీకృష్ణ పదవీ విరమణ సందర్భంగా స్థానిక ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాల విజ్ఞాన మందిర్ సమితి, ఉప విద్యాశాఖాధికారి కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా ఈ ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనంగా ఈ ఫంక్షన్కు హాజరైన అశేష జనవాహిని తార్కాణంగా పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి వాసుదేవరావు మాట్లాడుతూ మురళీకృష్ణ సౌమ్యులని, బాధ్యతలను 100% అంకిత భావంతో నిర్వహించేవారని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీను మురళిని అభినందించారు. ఏలూరు విద్యాశాఖాధికారి అబ్రహం, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీఎస్ సుభాష్ని, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి నారాయణ విద్యాశాఖ తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాను పనిచేసిన బాల విజ్ఞాన్ మందిర్ మాజీ అధ్యక్షులు ప్రభు, మాజీ కోశాధికారి నెక్కంటి సత్యనారాయణ సతీమణి శుభలక్ష్మి, ఆకుల వీర్రాఘవరావు, పివి రత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రముఖులు ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, రౌతు సూర్యప్రకాశ్రావు, కంటిపూడి సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే బిక్కన కృష్ణార్జున చౌదరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జక్కంపూడి గణేష్, బండారు శ్రీనివాసరావు, డాక్టర్ భాస్కర్ చౌదరి, హెల్త్ హాస్పిటల్స్ డాక్టర్ సత్యకృష్ణ, స్మార్ట్ హాస్పిటల్స్ డాక్టర్ గౌతమ్, రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, తిరుమల విద్యాసంస్థల అధినేత నున్ను తిరుమలరావు, గౌతమి స్కూల్ రవి, ఫ్యూచర్ కిడ్స్ రవి, షిరిడి సాయి విద్యాసంస్థల అధినేత శ్రీధర్, ప్రతిభా స్కూల్ అధినేత మూర్తి, ప్రగతి స్కూల్ మురళీధర్, భగవాన్ సత్యసాయి గురుకులం ప్రిన్సిపల్ గురువయ్య, విద్యాశాఖ కార్యాలయ ఏడి వెంకటరాజు, ఛాయాదేవి, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ అయ్యంకి దుర్గా తులసిదాస్, బాల విజ్ఞాన మందిర్ ప్రెసిడెంట్ సత్యనారాయణమూర్తి, సెక్రటరీ కృష్ణాజీ, సీజేటీఎం పాఠశాల ప్రెసిడెంట్ మురళీకృష్ణ, కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి, సమగ్ర శిక్ష ఏఓఎం గౌరీశంకర్, మండలాల నుండి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మా జిల్లా విద్యాశాఖలో బాల విజ్ఞాన మందిర్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేసిన మేము నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాల్లో, అంటే గతంలో మేము ఏం చేసిన బాల విజ్ఞాన మందిరంలోని ఆ ఎయిడెడ్ స్కూల్లో చేసేవాళ్ళం. ఆ మేనేజ్మెంట్ స్టాఫ్ మేము చేసే కార్యక్రమాలకి చక్కని కోఆపరేట్ చేసేవాళ్ళు. ఆ ఫెసిలిటీస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండేది. దానిలో అక్కడ ఉండేటువంటి కరస్పాండెంట్స్, హెడ్ మాస్టర్ గారు, మరియు ముఖ్యంగా మురళి గారు డిపార్ట్మెంట్ ఎంతో. మురళి అంటే ఇష్టమైనది, మురళి అంటే శ్రావ్యమైనది, మురళి అంటే వినసొంపైనది. ఇలా 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 పరిచయాలు, ఇలా ఇలా పేర్లన్నీ వచ్చినాయి. అంటే బహుశా ఆ పేరు అనేది మురళి గారికి అంతమందికి ఇష్టమైన వ్యక్తి అవుతారనే ఉద్దేశంతో మురళి అని పేరు పెట్టారు. ఇంకా డిపార్ట్మెంట్ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారి మీద అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది చేస్తున్నారు. మరి రిటైర్ అయిన తర్వాత కూడా వారు ఐరారోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 80 అర్జీలు అందాయి. అర్జీల పరిష్కార స్థాయిపై 24 గంటల్లో నివేదిక అందజేయాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీల విషయంలో తగిన విచారణ చేపట్టి 24 గంటల్లోగా వాస్తవ స్థితి వివరిస్తూ పరిష్కార నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తదితరులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చేటువంటి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధుల ద్వారా వస్తున్న అర్జీలకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిష్కారం చూపాలన్నారు. సమస్యల పరిష్కారంలో సంబంధిత జిల్లా అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు,
పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి రాధిక, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అర్జీదారులు పాల్గొన్నారు. విఎస్ఎస్ భూములను గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 20,88,000 ఎకరాల వన సంరక్షణ సమితి భూములున్నాయని, ఈ భూములను అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ ఇప్పటివరకు గ్రామ సభలకు భూములు అప్పగించలేదన్నారు. ఈ భూములపై అటవీ శాఖ పెత్తనం చేస్తోందని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా భూములను వెంటనే అటవీ శాఖ నుండి తప్పించి అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరపున ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ మహాసభ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షులు ప్రమీళారాణి, ఉపాధ్యక్షులు అబ్బాయిరెడ్డి, కార్యదర్శి చిన్నారావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు మిడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పాటించలేదు. ఇవి పాటిస్తే మనకి ఈ మొత్తం ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఇక్కడ మనకి 6 ఐటీడీఏలు ఉన్నాయి. సీతంపేట, తర్వాత పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, విఆర్పురం, ఈ 6 ఐటీడీఏలోని 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా రాజమహేంద్రవరంలోని వివిధ వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు వార్డుల్లో పెన్షన్ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3వ వార్డు సుబ్బారావుపేట రామాలయం వద్ద వికలాంగులకు బొమ్మనమైన శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస్, అండలూరు చంద్రశేఖర్, జనసేన నాయకులు వట్టికోటి వేణుగోపాలకృష్ణ, బొమ్మనమ నరసింహ, వారాల కృష్ణవేణి, బెజవాడ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా 3వ వార్డు నెహ్రూ నగర్ రామాలయం వద్ద నుండి 3వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కాలిపు సత్యసాయి, పంతం కృష్ణ, కేశవరపు సత్యభవాని తదితరులు పాల్గొన్నారు. స్థానిక 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కృపామణి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ జరిగింది. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నలభై 5వ వార్డ్ గాదిరెడ్డి నగర్, ఇందిరానగర్, బాంబే కాలనీ, శ్రీలంక కాలనీలో కోయల్ రమణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు 2000 3000 చేయడానికి 250 రూపాయలు చెప్పుని 250 రూపాయలు చెప్పుని పెంచడానికి ప్రతి సంవత్సరం అది పెద్ద అడావడిగా మా స్కూల్లో చాలా అల్లరి కింద గొడవల కింద ఉండేది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక 3000 4000 చేస్తూ 4000 ఇంకో 3000 పెంచుతూ 7000 ఒకేసారి ఇచ్చి ఏ హంగామా లేకుండా ఏ అడావిడి లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ పంపడం. నెల రోజుల్లో క్వారీ గోతులు పూడ్చకపోతే ఉద్యమిస్తామని బర్రె కొండబాబు ప్రకటించారు. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను
నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం క్వారీ గోతుల్లో నీరు తోడించి వెంటనే పూడ్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి అంగీకరించారు. గోతుల్లో పడి ఎవరూ ప్రమాదాలకు గురవకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందరికీ కూడా మెమోరాండా ఇవ్వాలని, అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి, రాజమండ్రి ఎంపీ గారికి, అలాగే మరి మా కందులు దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక సభ్యులు అభినందనలు తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం స్థానిక డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచిన నీటిని తాగాలని, డయేరియా, డెంగీ తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వక్తలు మాట్లాడారు. సంజయరావు మాట్లాడుతూ తన మరణానంతరం తన పార్థివ దేహాన్ని మెడికల్ ఆసుపత్రికి దానం చేసినట్లు చెప్పారు. గ్రంథి సత్యనారాయణ, సింహ పెదప్పారావు మరణం పట్ల సంతాపం తెలిపారు. క్రికెట్లో భారతదేశం దక్షిణాఫ్రికాపై ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచినందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జూన్ నెలలో జన్మించిన 41 మంది సభ్యుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహంతి లక్ష్మణరావు, కాసాని శంకర్రావు, బండి నరేంద్ర, పడాల అప్పారావు, రామారావు, ముప్పెన కుమార్, వీరభద్రరావు, రౌతుల వీరభద్రరావు, త్రినాథరావు, మఠ రామ్మూర్తి, జామశెట్టి గాంధీ రామకృష్ణ, చాగంటి లక్ష్మీనరసింహారావు, రమణ, సేపేన రమణమ్మ, శెట్టి నాగమణి, గంతకూర అప్పారావు, 70 మంది సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. భారతదేశం చాలా కష్టపడి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేకూర్చింది. ఒకసారి మనం అందరికీ కూడా మౌలాపల్లి పార్వతి గారు, వేదుపల్లి కామేశ్వర గారు, చెన్నం వెంకటేశ్వర గారు, మిరియాల వీరాజు గారు, ఇంజమూరి సోమేశ్వర గారు, అల్లాడు సూర్యప్రకాశ్వర గారు, గడ్డం వెంకటరమణ గారు, హరిరావు నారాయణరావు గారు, కస్తూరి రామకృష్ణ గారు. దాంట్లో ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తే ఆ తదుపరి పిచ్చాపాటి మన కార్యక్రమం నిర్వహించారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తమ హామీ నెరవేరుస్తున్నామని, మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో హుక్కుంపేట పంచాయతీ, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, ఆవ వాంబే గృహాలు, వీరభద్రనగర్ తదితర ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమ ఆరాధ్యుడు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు గోరంట్ల పేర్కొన్నారు. వికలాంగులకు సంబంధించి పింఛన్ మొత్తం భారీగా పెరిగిందని, గతంలో 3,000 రూపాయలు పింఛన్ అందేది, దాన్ని 6,000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కేవలం సామాజిక భద్రత కింద అందించే పింఛన్లను ఏటా 33,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని గోరంట్లన్నారు. హుక్కుంపేట డి బ్లాక్లో 5 లక్షల వ్యయంతో నిర్మించే బోర్వెల్కు ఎమ్మెల్యే గోరంట్ల శంకుస్థాపన చేశారు. శాటిలైట్ సిటీ గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారికి కేటాయించిన స్థలంలో బోర్వెల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు
ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్పందన బ్రహ్మాండంగా ఉంది. దండం పెడుతున్నారు. మాకు కాదు పెట్టాల్సిన చంద్రబాబు గారికి అని చెప్పాను. మాకు కాదు పెట్టాల్సిన చంద్రబాబు గారికి. ఇవాళ ఇంత ప్రధానమైన నిర్ణయం అమలు చేస్తున్న ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక సర్దుబాటు లేకుండా కూడా చేస్తున్నా అంటే వాళ్ళ జీవితాల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఒకేసారి 7,000 రూపాయలు వారి చేతిలో ఎలాంటి ఇంటికి తెచ్చి ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. బ్యాంకుకి వేయటం కాదు, నగదే బదిలీ చేసి నిన్నటికి నిన్నే మొత్తం అమౌంట్ అంతా డ్రా చేసి, మరి ఇవాళ ఇంతకుముందు ఎందుకు చేయాలి? మొత్తం డబ్బు డ్రా చేసి ఒకరోజు ముందుగానే డ్రా చేసి అధికారులకు అప్పచెప్పి వాళ్ళు మొత్తం కూడా పంపిణీ చేస్తాం. ఆనందం చూస్తున్నాం. బాధితుల పక్షాన మంచాన బడి నేను చేశాను. ఎన్నికల సమయంలో అనేక చోట్ల చూసినప్పుడు మంచాన బడి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దౌర్భాగ్య స్థితి చూశాను. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుని నెల 15,000 రూపాయల వరకు వస్తే ఆ కుటుంబం హాయిగా గడిచిపోతుంది. డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ మల్లా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రెసిడెంట్ చిట్టూరి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్ రోటరీ హాల్లో సోమవారం రక్తదాన శిబిరం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రెసిడెంట్ చిట్టూరు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆనంద్ రోటరీ హాల్లో రక్తదాన శిబిరం జరిగింది. 30 మంది రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టపగల వెంకటరావు, క్లబ్ సెక్రటరీ పట్టపగల సురేష్, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సభ్యులు, వారి మిత్ర బృందం పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి 1953 సంవత్సరం నుంచి ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ జూలై 1వ తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం రాబోయే గవర్నర్ ఆజ్ఞ మేరకు చేసే కార్యక్రమాల్లో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఆనం రోటరీ హాల్లో ఇవాళ బ్లడ్ కలెక్షన్ క్యాంప్ ఒకటి పెట్టి ఉన్నాం. ఆ బ్లడ్ కలెక్షన్ క్యాంప్ ఆల్మోస్ట్ ఇవాళ 30-35 మెంబర్స్ వరకు కంప్లీట్ చేస్తాం. బీసీ రాయ్ అనే బేదాస్ చంద్రరాయ్ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వైద్యుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బీసీ రాయ్ భగ్న ప్రేమికుడన్న విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఆయన జీవితాంతం అవివాహితుడిగా మిగిలిపోయారు. ఆయన చేసిన అత్యున్నత వైద్య సేవలకు గుర్తింపుగా 1976 నుంచి ప్రతి ఏటా బీసీ రాయ్ జాతీయ అవార్డును ఉత్తమ సేవలు అందించిన వైద్యులకు అందిస్తారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అవార్డును అందుకున్న మానసిక వైద్యులు రామారెడ్డి కావడం విశేషం. మన దేశంలో డాక్టర్స్ డే జరుపుకోవడం అనేది డాక్టర్ బీసీ రాయ్ గారి సంస్మరణార్థం ఆయన జయంతి వర్ధంతి ఒకే రోజు. ఆ రోజు జూలై 1వ తారీఖున జరుపుకుంటూ ఉంటుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే వర్ధంతి అనే పదం ఏదో చనిపోయిన దినానికని మనం వాడతాం, కానీ సంస్కృత పదం యొక్క అర్థం చూస్తే వర్ధంతి అనే పదానికి కూడా జయంతి అనే అర్థమే వస్తుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు ఒక గొప్ప మహోన్నతుడు మనకి ఉద్భవించినటువంటి దినం. ఆయన బీసీ రాయ్ గారు ఒక గొప్ప డాక్టర్గానే కాకుండా ఒక గొప్ప స్టేట్స్మెన్గా, అంటే మనకి బెంగాల్కి ఒక ముఖ్యమంత్రిగా నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది నిరూపించినటువంటి మహానుభావుడు జరిగింది. బీసీ రాయ్ బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో బకింగ్పూలో జూలై 1న జన్మించారు. బిధాన్ చంద్రరాయ్ ఇంగ్లాండ్లోని సెయింట్ బెర్త్ లోమో కాలేజీలో ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిఎస్ అభ్యసించారు. భారత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్కతా మెడికల్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశారు. జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, ఆర్జీ ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు బీసీ రాయ్ నెలకొల్పినవే. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల కోసం చిత్తరంజన్ సేవా సదన్ అనే వైద్యశాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1925 సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించిన రాయ్ బారక్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడయ్యారు. 1933లో కలకత్తా నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు.
1942లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1948 సంవత్సరంలో జనవరి 13న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. విద్య, వైద్య రంగాలలో ఈయన సేవలకు గుర్తింపుగా 1944లో గౌరవ డాక్టరేట్ లభించింది. 1961లో ఫిబ్రవరి 4న ఈయనను భారతరత్న వరించింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు తల్లి చెల్లుబోయిన సుభద్రమ్మ సోమవారం కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. సుభద్రమ్మ మృతి పట్ల పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు సంతాపం ప్రకటించారు. వేణుకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. CCC BCN న్యూస్ యాజమాన్యం సుభద్రమ్మ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పలువురు రాజకీయ నాయకులు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రేపు ఉదయం 10 గంటల తరువాత రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. CCC న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పండుగ ఉత్సాహంగా పాల్గొన్న కూటమి నాయకులు. ప్రజా అర్జీల పరిష్కార స్థాయిపై 24 గంటల్లో నివేదిక, కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశం. వైద్య రంగానికే వన్నె తెచ్చిన బిధాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడం విశేషం. ఆయన స్మారకార్థం బీసీ రాయ్ జయంతిని డాక్టర్స్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే CCC న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.